హాయ్ హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. మనకి ఇప్పుడు ఆషాఢ మాసం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం అండి. ఈ శ్రావణ మాసంలో మనకి ఇంట్లో శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ చేసుకున్నాం. ప్రతిరోజు కూడా శ్రావణ మాసమే కాకుండా ఏ మాసంలోనైనా మనం పూజ చేసుకుంటాము. సోమవారం కానీ, శనివారం కానీ, గురువారం కానీ ఇట్లా మనము ఇంట్లో కొబ్బరికాయ కొడతామండి. అట్లాగే మనము గుడికి వెళ్ళినప్పుడు కూడా కొబ్బరికాయ కొడతామండి. ఆ కొట్టిన కొబ్బరికాయను మనం గుడిలో కానీ ముత్యాలమ్మ మైసమ్మ దగ్గర పెడతాం. కొట్టిన తర్వాత కొద్దిమంది తెచ్చుకుంటారండి, కొంతమంది తెచ్చుకోరండి. ఎందుకంటే అక్కడే పెట్టి రావడం వల్ల ఏంటంటే అవి ఆ డాగ్స్ అనేవి కాకులు అవి తినేసి సగం సగం తినేసి వదిలేస్తున్నాయండి. అవి ఏంటంటే వస్తూ పోతూ ఉంటే తొక్కుతున్నామండి. బయట గుళ్ళ కాడు కదండి, ఇట్లా ముత్యాలమ్మ మైసమ్మ దగ్గర నేను చూసినండి. ఇక్కడ బొడ్రాయి దగ్గర కానీ ఇట్లా అవి ఏంటంటే మనం కొద్దిగా కొట్టిన తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావచ్చండి. అవి ఇంటికి తెచ్చుకున్న కూడా మనము అదే చిప్పను మనం ప్రసాదంగా చేసి ఇంట్లో వాళ్ళ నలుగురం కూడా తినొచ్చండి. మెయిన్ మన ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలను కూడా దాంట్లో కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని మన ఇంట్లో నలుగురు కూడా తినడం చాలా మంచిది. అది మనకి మంచి ఫలితం. ఇంకా ఏంటంటే మనకు వారాలు చేసినప్పుడు కూడా అట్లా ప్రసాదంగా చేసి బయట నలుగురికి పెట్టినా కూడా మనకి మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇవి నేను చేసి చూస్తా కాబట్టి అవి నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నానండి. ఇంకా ఏంటంటే మనము గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా మనము సాయిబాబా గుడికి కానీ, వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, ఇంకా ఎక్కడ ఏ గుళ్ళకి వెళ్ళినప్పుడైనా కూడా మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా మనం ఒక చిప్ప మాత్రమే తెచ్చుకుంటామండి. అసలు కొంతమంది తెచ్చుకోరు, కొంతమంది తెచ్చుకుంటారండి. తెచ్చుకున్న చిప్పలో కూడా మనం ఇంట్లో వాళ్ళు నలుగురు తిన్నా కూడా అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందండి. మనం మన